రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొంటే డిపాజిట్లు కూడా రావన్న భయంతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయ బ్రాహ్మణ వాయిద్య కళాకారులకు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధాంతాలు లేకుండా ఆయారం గాయారం లాగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలుస్తున్నాయన్నారు. వీరు ఎప్పుడు కలుస్తారో తెలియదు, ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఇదేనా మీ పాలసీ అని ఆ పార్టీలను సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణుల డైరెక్టర్ శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నాయ బ్రాహ్మణులు పాల్గొన్నారు. జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల, మైనారిటీ వర్గాల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించేటట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అలాగే మరీ ముఖ్యంగా కూడా చేతి వృత్తుల వారిని అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వారికి కూడా అనేకమైన కూడా రాయితీలు కూడా ఇస్తూ, అలాగే నాయి బ్రాహ్మణులకు కూడా ఎవరికైతే షాపులు అయితే ఉన్నాయో వారందరికీ కూడా 50 యూనిట్లు ఉచితంగా కూడా వారికి ఇచ్చేదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవన్నీ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. అలాగే డబ్బు కార్మికులకు కానీ అలాగే గీత కార్మికులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తున్న విషయం కూడా ఇంత కూడా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అమలు కూడా చేస్తుంది. మరీ ముఖ్యంగా కూడా నాయి బ్రాహ్మణులు కూడా చాలామంది కూడా ఈరోజు వాయిద్య సంగీతకారులు కూడా ఉన్నారు. వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి మరీ ముఖ్యంగా కూడా ఆ వృత్తి అనేది కూడా దినదినానికి కూడా తగ్గిపోతూ ఉంది. అది కాబట్టి ఆ వృత్తిని కూడా మళ్ళీ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా వారికి ఈరోజు కూడా ఒక ఐడెంటిటీ కార్డ్స్ అంటే గుర్తింపు కార్డులకు కూడా ప్రభుత్వం వారి చేత మన జాయింట్ కలెక్టర్ యొక్క ఇనిషియేటివ్తో ఈరోజు కూడా ఇక్కడ పంపిణీ కూడా చేయమనింది. అనంతపురం పట్టణంలో కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏనాడు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరు ఓటేశారా ఓటేయలేదా ఏ కులమని చూడుకోకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా అమలుపరిచిన ఘనత కూడా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో అవి అమలుపరిచిన ఘనత కూడా 99% అమలుపరిచిన ఘనత నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అది ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది అని చెప్పేసి కూడా నిరూపించారు కూడా. అందుకోసమే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక అతనితో కూడా విడివిడిగా పార్టీలన్నీ రాజకీయ పార్టీలను కలిస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు కూడా ఏకమయ్యేదానికి ఈరోజు చెప్తున్నాడు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేసి 40 సంవత్సరాలు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే మేము జాతీయ పార్టీ అని చెప్పేసి డంబలు కూడా పలుకుతున్న భారతీయ జనతా పార్టీ కూడా అతను కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసేసి కూడా ఈరోజు పొత్తుతో ఈరోజు రావాలని చూస్తున్నారు. నేను వీరందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను, మంచిదే మీరు రండి, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్ని పార్టీలు జతకట్టే దాంట్లో తప్పలేదు. కానీ ఇంకా సిద్ధాంతం లేదా? ఆయారాముల మాదిరి గయారాముల మాదిరి ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఎప్పుడంటే అప్పుడు కలుసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు విడిపోతారో మీకే తెలియదు. కానీ ఇదేనా మీ పాలసీ? ఎందుకు కలుస్తున్నారు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటారే. మీరందరూ కూడా ఈ రాష్ట్రం చీలిపోయిన తర్వాత 2014లో కూడా చీలిపోయిన తర్వాత మీరు కూడా ఇదే మాట చెప్పారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం విడిపోయింది, రాజధాని కూడా లేదు, అందుకోసం మేమంతా కూడా కడతామని చెప్పేసి, అలాగే అది కాకుండా ఆ రోజు స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి తిరుపతి సభలోనే మోడీ కావచ్చు, ఈరోజు ప్రధానమంత్రి ఉన్నారు, ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా, అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ కానీ ఇదే మాటలు చెప్పారు కదా. ఏం సాధించారు చెప్పండి? ఒకటి పోలవరం ఊహించేశారా? పోలవరం మీ ప్యాకెట్ మనీ కోసం కూడా వాడుకొని మీరు వాళ్ళు కలుసుకొని మీరు తీసుకొని దాన్ని ఎటువంటి బస్టు పట్టించారో మీకు అందరికీ ప్రజలకందరికీ కూడా తెలుసు. ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్పేసి దానికి నిరసనగా కూడా ఈరోజు మేమందరికీ మాకు పొత్తు వద్దు అని చెప్పేసి ఆ రోజు బీజేపీ పార్టీతో నుంచి విడిపోయి ఆ రోజు మీ మంత్రులను కూడా కేంద్రంలోని మంత్రులను కూడా రాజీనామా చేయించుకొని నీవు ఈరోజు మళ్ళా కలుస్తున్నారే, ఎందుకు కలుస్తున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల లేకుంటే ఈ రాష్ట్రం కోసమా? ఎందుకు అప్పుడు చేయలేకపోయారు? ఇవన్నీ కూడా చెప్పి కూడా ఈరోజు పొత్తు పెట్టుకోవాల్సింది. ప్రజలను ఏదో ప్రజలు మేము పనికిరాని వారు
మేము ఏమి చెప్పినా కూడా ప్రజలు వింటారంటే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజాక్షేత్రంలో మరొక మారు కూడా మీకు 2019 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.